సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ద సినిమా ఇన్ఫో షో. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వచ్చింది. ఆసక్తికరమైన వెయిటింగ్ నడిచింది ఈ గ్లిమ్స్ కు సంబంధించి. ఎందుకంటే RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి మరొక సినిమా రాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోలోగా ఎన్టీఆర్ బీభత్సాన్ని, మాస్ ఎంటర్టైన్మెంట్ బీభత్సాన్ని ఆస్వాదించడానికి ఎన్టీఆర్ కు సంబంధించి వెయిటింగ్ ఒకవైపు నడిస్తే ఇంకో వైపున కొరటాల శివ కోసం వెయిటింగ్ నడిచింది. ఎందుకంటే ఆచార్య తర్వాత ఆయన చేస్తున్న సినిమా అది. ఈ సినిమాలో ఆయన ఎలా కంబ్యాక్ అవుతాడు చూడాలి అని ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి టీజర్ బయటకు వచ్చింది. టీజర్ చూడంగానే అనిపించిన ఫీలింగ్ ఒకటే, నో మాటలు నో మాట్లాడుకోవటాలు. మూవీ టీమ్ దేవరా మూవీతో డైరెక్ట్ గా హాలీవుడ్ నే టార్గెట్ చేస్తుంది. టీజర్ అయితే ప్రత్యేకంగా హాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే చాలా శ్రద్ధగా చెక్కారు అని అనిపిస్తా ఉంది. ఆ విజువల్స్, ఆ క్వాలిటీ, ఆ బీజిఎం, వీటన్నిటిలోనూ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ స్పష్టంగా కనపడుతుంది, స్ట్రాంగ్ గా కనపడుతుంది. అంటే లోకల్ ఫ్లేవర్ తో హాలీవుడ్ రేంజ్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా పెద్ద ప్రయోగమే. అంటే RRR మూవీతో హాలీవుడ్ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది యంగ్ టైగర్ నటనకి. సో ఆ రికగ్నైజేషన్ ని దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ మార్కెట్ ని దేవరా మూవీతో టార్గెట్ చేయడం అనేది సరైన నిర్ణయం అనే చెప్పొచ్చు. మూవీ టీమ్ ఎంతో ఆలోచించి హార్డ్ డెసిషన్, కఠిన నిర్ణయమే తీసుకుని ఉండొచ్చు సినిమాని హాలీవుడ్ లెవెల్లో చిత్రీకరించడానికి సంబంధించి. అంటే హాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ వేరు, తెలుగు ఆడియన్స్ టేస్ట్ వేరు. అన్నిసార్లు ప్రాపర్ గా ఆ రెండు టేస్ట్లు మ్యాచ్ అవ్వవు. అయినప్పటికీ జరుగుతుంది మంచి ప్రయోగం కాబట్టి లోకల్ మూవీ లవర్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సర్దుకుపోవాలి కొన్ని విషయాలకు సంబంధించి. తెలుగు మాస్ మూవీని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఉంది, పూర్తిగా కన్ఫర్మేషన్ కాదు. వేరే లెవెల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టాండర్డ్స్ లో మనం బాగా అలవాటు పడిపోయిన మాస్ ఎంటర్టైన్మెంట్ కొంచెమే కనిపించవచ్చు, లేకపోతే లైట్ గా కనిపించవచ్చు, సరిపడా కనిపించకపోవచ్చు. సో సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. దేవరా టీజర్ స్టార్టింగ్ లో చూసుకుంటే షిప్ ని రాబరీ చేస్తున్న కొన్ని మూమెంట్స్ కనిపించాయి. వాటిని చూస్తుంటే ఈ మధ్యనే తెలుగులో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది. దసరా పండగకి రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ సినిమాలో కూడా దొంగతనాలే ఇతివృత్తం. దొంగతనాలు చేసుకునే ముఠాల మధ్యన కక్షలు, కార్పణ్యాలే ఆ సినిమాలో కథ. పోతే ఆ హాలీవుడ్ సినిమా లెక్క వేరు, ఈ హాలీవుడ్ సినిమా లెక్క ప్రత్యేకంగా వేరు. దసరాకు వచ్చిన తెలుగు హాలీవుడ్ మూవీలో కూడా ఈ సినిమాలో మాదిరి డార్క్ థీమ్ ఉంది. కాకపోతే ఇక్కడ వ్యవహారం మారింది, కొంచెం సీరియస్నెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎర్ర సముద్రం ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకుంటుంది. డార్క్ థీమ్ తోనే ఎర్ర సముద్రం అనే మ్యాటర్ ని ఏమన్నా హైలైట్ చేశారా? సముద్రంలో రక్తం పారుతుంది, రక్తంతో ఎరుపెక్కిన అలలు ఎగిసి పడుతున్నాయి. ఎన్టీఆర్ టీజర్ ఎండింగ్ లో పేలిపోయేలాగా ఒక మాస్ డైలాగ్ చెప్పారు. అందులో ఇంటెన్సిటీ మాత్రం వండర్ఫుల్ గా ఉంది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, రక్తాన్ని ఎక్కువగా చూసింది. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ లో ఎంత సీరియస్నెస్ ఉందో, ఆ క్యారెక్టర్ కి సంబంధించిన కథలో ఎంత సీరియస్నెస్ ఉందో. ఖచ్చితంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఇంటెన్సిటీతో మతి పోగొట్టుకుంటారు. మనకు అలవాటే అలాంటి మాస్ ఇంటెన్సిటీని డైలాగులతోనూ, హీరో ఎక్స్ప్రెషన్స్ తోనూ ఎంజాయ్ చేయటం. పోతే హాలీవుడ్ వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుండి చూస్తే ఓ స్పెషల్ కిక్కే ఉంది ఈ టీజర్ లో. కొరటాల శివ తెలుగు ప్రేక్షకులే కాదు, హాలీవుడ్ ప్రేక్షకులు కూడా వావ్ అని ఆశ్చర్యపోయే మాదిరి కొన్ని విజువల్స్ ని డిజైన్ చేశారు. అవి టీజర్ లో మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయనే చెప్పొచ్చు. ఆయుధాలు చేపల మాదిరి తేలుతున్నాయి, ఏదుతున్నాయి నీళ్లలో. ఆ ఆయుధాలతో పాటు సముద్రం రక్తంతో తడుస్తుంది. ఆ పైన యంగ్ టైగర్ రాక్షసుల మాదిరి రౌడీల మీద నరం మేధం చేస్తున్నాడు. ఆ ఫైట్ లో ఎలివేషన్ షాట్స్ సూపర్ ఉన్నాయి. ముఖ్యంగా కత్తి గుంజితే బ్లడ్ ఎగిరి హాఫ్ మూన్ కాస్త ఫుల్ మూన్ అయింది చూడండి, వండర్ఫుల్ షాట్ అది. మొత్తానికి కొరటాల శివ ఆచార్య మూవీ తర్వాత తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి నెక్స్ట్ లెవెల్ లోనే మేకింగ్ స్టాండర్డ్స్ ని ఈ సినిమాలో చూపిస్తున్నాడు అని చెప్పొచ్చు. పోతే ఆ స్టాండర్డ్స్ లోకల్స్ కి ఎక్కువ కనెక్ట్ అవడం కంటే హాలీవుడ్ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరటాల శివ తనే కాదు, అనిరుద్ధ్ రవిచంద్రన్ తో కూడా టార్గెట్ చేయించింది తెలుగు ఆడియన్స్ ని కాదు, ఇండియన్ ఆడియన్స్ ని కాదు, కంప్లీట్ గా ఇంటర్నేషనల్ ఆడియన్స్ నే. టీజర్ లో బీజిఎం ఎలా ఉంది,
ఆ బీజిఎం విని లోకల్స్ కి ఊపొచ్చి ఉర్రూతలూగిపోవటం కాదు, హాలీవుడ్ లో ఉన్న ఇంగ్లీష్ ఆడియన్స్ ఊపొచ్చి ఊగిపోవాలి. ఆ బీజిఎం పూర్తిగా కనెక్ట్ అవ్వట్లేదు, మజా ఇవ్వట్లేదు, కానీ అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే సినిమా టార్గెట్ హాలీవుడ్ కదా. మామూలుగా లేదు అసలు. ఆ బీజిఎం కోసం అనిరుద్ కంపోజ్ చేసిన పాట ఇంగ్లీష్ వాళ్ళకైతే పోనకాలు వచ్చేస్తాయి. అలా ఉంది మరి ప్రార్థనా మందిరంలో ప్రార్థనా గీతంలో ఎమోషన్ టచ్ ఇచ్చి ఊపు పెంచుతున్నట్టే ఉంది. మనకి ఓకే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కానీ హాలీవుడ్ లో ఇంగ్లీష్ మూవీ లవర్స్ కి మాత్రం పూనకాల ఎక్స్పీరియన్సే. సో దేవరా మూవీని లోకల్ గా ఎంత ప్రమోట్ చేస్తారో అంతే ఈక్వల్ గా హాలీవుడ్ లో కూడా ప్రమోట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది జాతర అనిపిస్తుంది. అది పరిస్థితి. ఇండియన్ ఇంటెన్స్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. చాలా పెద్ద ఎక్స్పెరిమెంటే ఇది. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ట్రైలర్ మామూలుగా కాదు, అద్దరిపాటుగా సౌండ్ చేస్తుంది. రికార్డులు చల్లా చెదిరైపోతున్నాయి. ఫినామినల్ రెస్పాన్స్ ట్రైలర్ కి. రిలీజ్ రోజున సెన్సేషనల్ ఓపెనింగ్ కలెక్షన్స్ తీసుకుంటది సినిమా. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓవర్సీస్ లో కూడాను వైబ్ ఉంది, పండగ వైబ్ ఉంది, పండగకి సెలబ్రేట్ చేసుకునే ఎంటర్టైన్మెంట్ వైబ్ ఉంది సినిమాలో. సో బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలుగా కాదు, గట్టిగానే డామినేట్ చేస్తాడు సూపర్ స్టార్. సినిమాలో ఫ్రెష్ కంటెంట్ లేకపోవచ్చు, కానీ పండక్కి పసందైన కంటెంట్ తో వస్తే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఇస్తామని తెలుగు ప్రేక్షకులు చాలా సార్లు నిరూపించి చూపించారు. గురూజీకి సంక్రాంతి పండుగతో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అలా వైకుంఠపురంలో మూవీతో. ఆ సినిమాలో మాదిరి వైబ్రేషన్ ఈ గుంటూరు కారం మూవీలో కూడా కనపడుతుంది. కొంతమంది సినిమాలో ఫ్రెష్నెస్ కనిపించడం లేదు అని బాధపడుతున్నారు. ఆడియన్స్ ఏది ఇష్టపడతారో అదే ఇస్తారు. పెద్ద స్టార్స్ కోసం డైరెక్టర్స్ అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. పోతే గుంటూరు కారం మూవీకి సంబంధించి నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్న విషయాల్లో 2 విషయాలు నాకు కరెక్ట్ గా అనిపించలేదు. అదేమిటి అంటే, ఒకటి బీడీ. ఏంటి బీడీతో ప్రాబ్లం? టీజర్ లోనే కనిపించిందా బాబు బీడీ పీకటం? ఫస్ట్ లుక్ లోనే బయట పెట్టారు, తర్వాత 4-5 పోస్టర్స్ వదిలేరు. ప్రతి పోస్టర్ లోనూ బీడీ కొడుతున్నాడు. ఆటలో కూడా బీడీ రెఫరెన్స్ ఉంది. మూవీ టీమ్ ఆడియన్స్ ని ముందు నుంచే ప్రిపేర్ చేసింది సినిమాలో హీరో బీడీ తాగుతా ఉంటాడు అని. ట్రైలర్ లో ఆ విషయాన్ని హైలైట్ గా లేవనెత్తడం మాత్రం కరెక్ట్ కాదు. ముందు నుంచి ప్రత్యేకంగా బీడీ మ్యాటర్ ని హైలైట్ చేస్తున్నారు అంటే సినిమాలో మంచి డీటెయిల్ ఏదో ఉండే ఉంటది. దానికోసం వెయిట్ చేయాలి కదా. తర్వాత తను సినిమాల్లో నటించేప్పుడు సిగరెట్లు తాగును అని మహేష్ బాబు గొప్పగా మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆ మెసేజ్ ఏమైంది అని కొంతమంది అడుగుతున్నారు. పోతే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, హీరోలు ఎప్పుడూ కూడా కొన్ని విషయాలకి కట్టుబడి ఉంటామని ప్రామిసులు చేయకూడదు. ఎందుకంటే డైరెక్టర్స్ క్రియేటివిటీ విజన్ వేరుగా ఉంటది. క్యారెక్టర్ కి తగ్గట్టు, క్యారెక్టర్ డిమాండ్ కి తగ్గట్టు మారను, ఇవి చేయను అవి చేయను అంటే కుదరదు. డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవి లేకుండా తీయొచ్చు కదా, ఇలా తీయొచ్చు కదా, ఈ సలహాలు ఇవ్వటం కాదు. సినిమా పాత్ర కొన్ని విషయాలని డిమాండ్ చేస్తుంది, కొన్ని అలవాట్లని డిమాండ్ చేస్తుంది. అన్ని పాత్రలు ఒకే రకంగా ఉండవుగా. డిఫరెన్స్ చూపించాల్సి వచ్చినప్పుడు కొన్ని అలవాట్లని చూపించాల్సి వస్తుంది. తను చెప్పే మాటలను వినే డైరెక్టర్స్ తో సినిమా అనుకోండి, మహేష్ బాబు ఏది చెప్పినా రైట్ అయిపోతుంది. కానీ కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని విషయాలకు సంబంధించి పర్టికులర్ గా ఇలాగే ఉండాలి అన్న డెసిషన్ ఉంటుంది. వాళ్ళు కథ అలాగే రాసుకుంటారు, క్యారెక్టర్ ని అలాగే డిజైన్ చేసుకుంటారు. అప్పుడు తప్పదు, రూల్స్ బ్రేక్ చేసుకోవాలి. రిస్ట్రిక్షన్స్ తో క్రియేటివ్ ఫ్రీడమ్ కి సంఖ్యలు వేసుకుంటా వెళ్తే అన్నిసార్లు ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ రాదు. ఫ్రెష్ క్యారెక్టర్స్ ని, ఇంటెన్సిఫైడ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ ని చూసే అవకాశం ఉండదు. అలానే ఇంకొంతమంది అలా బీడీ తాగుతూ మహేష్ బాబుని చూపించి ప్యూర్ లేబర్ గల్లాగా తయారు చేశాడు త్రివిక్రమ్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లేబర్ అనే మాటని చులకనగా వాడటం అనేది క్షమించడానికి కామెంట్. అది లేబర్ అంటే ఏంటి నీ ఉద్దేశం? లేబర్ అంటే శ్రమ, శ్రామికుడు, సొసైటీలో ఒక డిగ్నిఫైడ్ పర్సన్. అంత తీసి పారేసినట్టు చులకనగా లేబర్ గాడు అని మాట్లాడకూడదు, అది తప్పు. లేబర్ అయితే మనిషి కాదా? లేబర్ గా ఉండి కూడా హీరోలు అయిన వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఉన్నారు. కాస్త కామన్ సెన్స్ తో మాట్లాడండి, కామన్ సెన్స్ తో కామెంట్లు చేయండి. పొలాల్లో వ్యవసాయానికి సహాయపడే కూలీలు లేబర్, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు లేబర్, రైల్వే స్టేషన్ లో సామాన్లు ఎత్తే కూలీ లేబర్. ఈ లేబర్లు లేకుండానే నీకు అవసరాలన్నీ తీరిపోతాయా? లేబర్ అనేవాళ్ళు లేకపోతే చాలా సౌకర్యాలు అందవు, దొరకవు, రావు. హీరో లేబర్ లా కనపడుతున్నాడు అంటే అది ఒక డిగ్నిఫైడ్ వ్యవహారం, రెస్పెక్టబుల్ వ్యవహారం, అంతేగాని చులకన చేసి చిన్నతనంగా చూసే వ్యవహారం కాదు. ఎవరు ఏమైనా అనుకోని సినిమాలో మహేష్ బాబు మాత్రం ఖతర్నాక్ ఉన్నాడు. రమణగాడు మిరాకిల్ అంతే. సినిమాలో రమణ అద్దరిపాటుగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పాడేస్తాడని అనుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.